జూన్ 12 నిన్న జరిగిన ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ వీడియో మొత్తం చూడండి. తర్వాత మీకు లాస్ట్‌లో ఒక వీడియో చూపిస్తాను. అది చూడటానికి మీకు గుండె ధైర్యం ఎక్కువగా ఉండాలి. అది పిరికి వాళ్ళైతే స్కిప్ చేసేయండి. చూసిన తర్వాత మీరైతే చాలా షాక్ అవుతారు. షాక్ కాదు ఫ్రెండ్స్, నైట్ నిద్ర కూడా పట్టదు. అంత భయం వేసిద్ది. జూన్ 12, 2025న అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్స్లోనే కూలిపోయింది. ఈ విమానం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ మోడల్. మొత్తం 230 మంది ప్యాసింజర్లు అలాగే 12 మంది సిబ్బంది ట్రావెల్ చేస్తున్నారు. విమానం టేకాఫ్ అయిన 30 సెకండ్స్కే ఇంజన్లో ఏదో ప్రాబ్లం వల్ల క్రాష్ అయిపోయింది. ఇది బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం మీద కూలిపోయింది. దీనివల్ల చాలా ప్రాణ నష్టం జరిగింది. ప్రమాదంలో మొత్తం 241 మంది మృతి చెందారు. ఒకరు మాత్రమే సజీవంగా బయటపడ్డారు. జీవించి బయటపడిన వారి పేరు కుమార్ రమేష్. ఈయన సీట్ 11A కూర్చొని ఉన్నారు. ప్రమాదం సమయంలో ఆయన బయటికి దూకేశారు ఎమర్జెన్సీ గేట్ లో నుంచి. అలాగే ఇది సిబిఐ వాళ్ళు బ్లాక్ బాక్స్ ని రికవరీ చేసి అసలు దీనికి కారణం ఎవరినో కనిపెడుతున్నారు. ఈ విచారణలో భారత్ ఏఐబితో పాటు యూకే, అమెరికా సంస్థలు కూడా కలిసి నిర్వహిస్తున్నాయి. ఈ విషాదం ఘటన దేశ విదేశాల నుండి ప్రగాఢ సంతాపం వెలువడింది. నేను మీకు లాస్ట్లో ఒక వీడియో చూపిస్తాను కదా, అది ఇదే వీడియో. జాగ్రత్తగా చూడండి ప్లీజ్. ఇది చిన్నపిల్లలు మాత్రం ఎవరు చూడకండి, స్కిప్ చేసేయండి.